హాయ్ ఫ్రెండ్స్, మీ ప్రేమాభిమానాలతో మన ఫన్మోజిని ఇంతవరకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఇప్పుడే మన ఫన్మోజి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అతి త్వరలో 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ ని దాటేలా సపోర్ట్ చేయండి. అప్పటిదాకా నేను కూడా మీలాగే నా లైఫ్ కామెడీ, రొమాంటిక్, యాక్షన్ ఎంటర్టైనర్ అనుకున్నా. కానీ నా కథనే అదుపు తప్పించే మలుపు తలుపు తీసుకొని మరీ వస్తుందని నేను ఊహించలేదు. చెప్పుకోరా, చెప్పరా ఆ మలుపు ఏంటి? తట్టుకోలేకపోతున్నాను రా బాబు, అర్జెంట్ గా చెప్పు. నీకే కాదు నాకు కూడా అర్జెంటే. పోసుకొని వచ్చాక చెప్తా. పోసుకొచ్చేసాం గోరా, ఆ పోయించే మలిపేట చెప్పు. త్వరగా చెప్పరా ఏంటది? గెలుపు దిశగా సాగిపోతున్న నా కథలోకి మలుపు అంత తొందరగా తలుపు తీసుకొని వస్తుందని అనుకోలేదు. ఆ మలుపు పేరే మంగళదీప్ సీను. అఫీషియల్ గా ఈయన అగరబత్తుల ఫ్యాక్టరీ ఓనరు, కానీ అన్అఫీషియల్ గా ఈ దాల్చిన చెక్క సిండికేట్ కే లీడరు. పైకి కనిపించేలా చేసేది అగరబత్తి వ్యాపారం, కానీ లోపల చేసేదంతా పత్తి వ్యాపారం. వీడికి నాకు లింక్ ఏంటంటే, వీడికి తెలియకుండా సరుకు చైనాకి స్మగ్లింగ్ చేస్తాడానని ఎప్పుడు దొరికితే అప్పుడు నొక్కేద్దామని చూస్తాడాడు. చేతికి అందింది నోటికి చేరుతుందా, నోటికి అందింది కడుపుకు చేరుతుందా? నువ్వు అనుకోవచ్చు నోట్లోకి వెళ్ళింది కడుపులోకి వెళ్లకుండా ఎలా ఉంటది అని. మధ్యలో నాలాంటోడు ఒకడు ఉంటాడు. నువ్వు అనుకోవచ్చు ఇలాంటోడు ఏం చేస్తాడు, తలకిందులుగా ఎలా తీసి కక్కెత్తాడయింది అని. గిరిసా, సత్యం ముందు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను కక్కిచ్చే టైపు కాదు, అమ్మూరికి బలిచ్చే టైపు. ఏందే అయ్యా నన్ను వదిలేండి అయ్యా, సరికాడుందో నాకు నిజంగా తెలియదయ్యా. ఓకే, ఈ మంగళదీప్ సీనుగోడు మంచోడు, నువ్వు చెప్పింది నమ్మేతాడు. కానీ లోపల మొండి సీనుగాడు ఈగో సాటిస్ఫై అవ్వాలంటే ఆడి రూల్స్ బ్రేక్ చేసేసి నీకు 2 ఆప్షన్స్ ఇవ్వమంటున్నాడప్ప. ఒక్కటి, సరుకు ఏడదాచినావో కక్కుతావా, లేదా సచ్చి గోడ మీద ఫోటోలోకి ఎక్కుతావా? చెప్పు 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 చెప్పు, త్వరగా చెప్పు, అవతల టైం లేదు మచ్చా మనకి. చెప్పేత థ్యాంక్స్ ఫర్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. అర్రే ఏంది అట్టా నరికేసిన? చెప్పేసినాడు కదా పాపం. ఇది అబ్బా ఏం చెప్పినావే, కళ్ళున్నోడికి తెలుస్తుందబ్బా అది కోడి మెడ కుక్క మెడ అని. నాకేం తెలుస్తుంది, నేను నరికేదే కోడి మెడ లేక దొంగ నా కొడుకు మెడ అని. బాసే తీసేరా. సరే అన్న. ఏంది బాసు ఊర్లో లేటెస్ట్ న్యూస్? ఆ కోరాగాడు పోలీసుడు కళ్ళు కప్పి ఆడితోనే సరుకు డెలివరీ చేయించినాడు అంటన్నా. అండ్ అర్జెంట్ గా ఏదోటి చేసేయాలప్ప. చేసేయాలా? బాగుదేమో అన్న. బాసి కామంతో కళ్ళు మూసిపోయినోడికి కర్ర పొల్ల కూడా కరీనా కపూర్ లా అంతదంట. సో నువ్వు ఆ కర్ర పొల్లల మీద కాన్సన్ట్రేషన్ ఆపి ఈ కర్రీ పిల్లోడి మీద పెట్టు. నువ్వు చెప్పిన న్యూస్ కి ఆడి బేస్ పగిలిపోయేలో ప్లాన్ వచ్చి ఉండదే. మన ఫ్యూజులు ఎగిరిపోకుండా ఉంటే చాలు. బాసి నీకు నెలకు దుడ్డు ఎంత ఇస్తానారా? మొన్న 1000 రూపాయలు పెంచి 3000 ఇస్తున్నారన్నా. నీకు ఆ 3000 ఇచ్చేటిదే నా మీద పంచులే నీకు కాదు, నా కోసం పంచే నీకే. ఏందే అన్నో, ఆ గోరాగాడు వ్యాన్ లోకి సరుకెక్కితాడు, ఈ రోజు డెలివరీ ఉన్నట్టుంది. అడ్డెడ్డెడ్డెడ్డె ఏంది మచ్చా నువ్వు చెప్పేది? పులి దానంతటదే బోన్లో సిక్కేస్తానంటుంది. బాసే ఇళ్ళని పట్టుకొచ్చామంటావా అన్న? ఫ్యాన్ ఆపాలంటే వైర్లు లాగే అక్కర్లేదు తప్ప, స్విచ్ ఆపితే చాలు. వెళ్ళే ఫోన్ అట్టుకొచ్చే. ఇంతకీ ప్లాన్ ఏంటన్నా? సరుకు అడవి నుంచి బోర్డర్ దాటిచ్చి నీకు 2 దారులు. ఒకటి సూర్యుడి మెట్ట, ఇంకొకటి రాముడి మెట్ట. సూర్యుడి మెట్ట వైపు చెక్ పోస్ట్ ఉండదు కాబట్టి
ఆ గోరాగాడు పక్కా రాముడి మెట్ట వైపే వెళ్తాడు. మనం చెక్ పోస్ట్ లో ఉన్న పోలీసుల్ని రాముడి మెట్ట వైపు డైవర్ట్ చేసినామంటే సరుకు బార్డర్ దాటించనీకి మనకి రూట్ క్లియర్. చెక్ పోస్ట్ పోలీసుల్ని రాముడి మెట్ట వైపు ఎలా డైవర్ట్ చేస్తామన్నా? ఎవర్రా నువ్వు ఈ టైంలో ఫోన్ చేసావు? నమస్తే జమదగ్ని గారు, నన్ను మంగళదీప్ సీన్ అంటారు. నువ్వు మంగళదీప్ సీన్ అయితే ఏంది, బంగాళదుంప బాన్ అయితే ఏంది, మ్యాటర్ సొల్లుడా. సురుకు సురుకు మెట్ట మధ్యాహ్నం ఇట్ట బట్టలిప్పే ప్రోగ్రాంలు పట్ట పగలేలాంటివి చేచి. ఎవర్రా నువ్వు, ఎక్కడున్నావు? కెమెరాలు ఏమైనా పెట్టారా ఏంది? ఏది పెట్టలేదు గాని నువ్వు నీ ముందున్న బ్యూటీ మే పెట్టిన శ్రద్ధ డ్యూటీ మే పెట్టుంటే మన ప్రాంతంలో స్మగ్లర్స్ అందరూ బెగ్గర్స్ అయిపోయేవారు. ఏందిరా నువ్వు మాట్లాడేది? ఆ గోరాగాడు గంటలో రాముడి మెట్ట మంచి సరుకు బార్డర్ దాటిస్తాడు. నువ్వు పోలీసోడు అయితే, నీ మూతి మీద మీసం ఉంటే, నీ బండిలో కొట్టించింది డీజిల్ అయితే పోయే ఆయన పట్టుకో. రే రంగా, చెప్పండి సార్. ఎక్కడున్నారా? సూర్యుడి మెట్ట చెక్ పోస్ట్ సార్. నో, నువ్వు వెంటనే అక్కడ ఎవరుంటే వాళ్ళని తీసుకెళ్లి రాముడి మెట్ట రోడ్ లో చెక్ పోస్ట్ పెట్టు. నేను వస్తున్నా. ఓకే సార్, త్వరగా వచ్చేయండి. కోరా, రాముడి మెట్టమే కలుసుకుందాం దారా. స్టాప్. ఏంది సార్ అట్టా పడినారు? నేను బ్రేక్ నొక్కకపోతే ఈ పాటికి పాడెక్కేద్దరు. సరుకేడరా? ఏ సరుకు సార్? కొడతారేంటి సార్? నేను సరుకు పట్టుకెళ్ళట్లేదు, పక్క ఊర్లో సంతకు పోతున్నా. కావలిస్తే వ్యాన్ చెక్ చేసుకోండి. ఎన్న మురుగాయప్పనే, వ్యాన్ ఏంద్రా ఖాళీగా ఉంది, సరికి ఏడ దాచిపెట్టినావు? సార్, నేనేదో అన్ని మానేసి చిన్న చిన్న పనులు చేసుకుంటూ బుద్ధిగా ఉంటానా. మీరేమో ఇట్టా వ్యాన్ లాపేసి సరికాడా అంటే యాన్ నుంచి పట్టుకొచ్చేది. అదే మన గాల్లో ఎగిరే పొడగా రాయితో కొడితే పన్నీకి. ఏంది సార్ మీరు ఎట్టండి మంచోడిని పట్టుకుని అట్టా రోడ్డు మీద ఆపేసేది? ఏంది ఇది? టూ బ్యాడ్ ఆఫ్ యూ సార్, టూ బ్యాడ్ ఆఫ్ యూ. సారీ గోరా, వెరీ సారీ. ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సార్, ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినోడికి చెప్పండి. ఓడెట్ట చెప్తే అట్ట ఆడికి. నేను ఆడి చేతిలో బోర కాదు, గోరా గోరా. ఓకే సార్, ఉంటా. మచ్చా ఏంది మచ్చా ఇంకా రాలేదు? ఎంతసేపు వెయిట్ చేయాలి? రే, త్వరగా వచ్చేయడానికి వాళ్ళు ఏమన్నా పోలీసులా? మంగళదీప్ సీన్ గడి బానిసలు. వెయిట్ చేయి. ఫోన్లే మచ్చా, నీ పుణ్యమా అనే పోలీస్ అయిపోయా. పోలీస్ డ్రెస్ భలే ఉంటది మచ్చా. ఒరే డ్రెస్ జాగ్రత్త, అసలే కృష్ణానగర్ లో అద్దెకి తెచ్చాం. నీ యాక్టింగ్ అయిపోగానే ఇచ్చేయాలి. నువ్వు రిలాక్స్ అయిపో మచ్చా, నేను చూసుకుంటా కదా. మచ్చా మచ్చా, వాళ్ళు వస్తా అన్నారు, నేను మళ్ళీ చేస్తా. అయ్య బాబు పోలీసులు! స్టాప్ 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 స్టాప్. బస్ స్టాప్ ఇక్కడ కాదండి, ఆ ముందు. ఎన్నడా పేసర్ని? అసలు కాదండి, చెక్క. ఒడ్డు ఒడ్డు. తమిళనాడు పోలీసుడా? సింగం 1 2 3 4th పార్ట్ లోడింగ్. సిఐ సింగం ఇరుకా? ఇరుగ్గానే ఉందండి, అయినా పర్లేదు. ఓ సింగంలో సూర్య, బయటికి వాంగుడా. సార్, ఇది మంగళదీప్ గారి సరుకు. అయితే ఏంద్రా సిఐ సింగం? దమ్ముంటే తమిళనాడు వచ్చి కలెక్ట్ చేసుకో. మనం హలో అన్నా, ఇడెవడో సిఐ సింగం అంట, మన సరుకు అంతా ఎత్తుకెళ్ళిపోయాడు. ఏందిరా నువ్వు మాట్లాడేది? తమిళనాడు పోలీస్ అంటన్నా, జీపు సరుకు 2 పట్టుకెళ్ళిపోయాడు. రేయ్, పోలీస్ అయితే మిమ్మల్ని అరెస్ట్ చేసి పూడుస్తాడ్రా. ఆడెవడో దొంగనా కొడుకో, పట్టుకోండి. ఏందన్నా పట్టుకునేది పంచే? అడుగు మధ్యలో వదిలేసిపోయినాడు. ఏ వీరా, వాట్స్ ద సీన్ మచ్చా? గోరా, ఏమైనా ప్లానా? తమిళనాడు పోలీసులు అనేసరికే వ్యాను సరుకు 2 ఇచ్చి పుడుస్తున్నారు కొడుకులు. తెలుగుగా ప్లాన్ చేసే మంగళదీప్ సరుకు కొట్టేసినాం. ఇంతకే మన సరుకు ఏడమచ్చా? వీరా, చెట్లు మనకిచ్చేవి నేడ ఒకటే కాదబ్బా, తోడు కూడా.
ఏంది మచ్చా నువ్వు ఎట్ట తయారైనా? మహా దారుణం ఈ దారుణం. ఎట్టొస్తే మచ్చా నీకు అసలు ఇలాంటి ఐడియాలో? కోరాగడి ప్లాన్ అంటే దూసుకెళ్లే బాణం లాంటిది. ఏట సిక్కేదాకా బాట తప్పదు. నీకిందాక ఒక గన్ ఇచ్చినా కదా? అవును మచ్చా. దాంతో సరుకు కిందకు దింపి దుర్గమ్మ శెట్టి కాడ సింగ్సాంగ్ అన్న మనుషులు ఉంటారు, వాళ్ళకి సరుకు ఇచ్చేసి నువ్వు సంతకొచ్చే. నువ్వు గన్నిస్తే నా సేఫ్టీకి అనుకున్నా మచ్చా. నువ్వు అట్టా అనుకుంటావనే చెప్పినా, త్వరగా వచ్చే. ఓ పాపా, ఏడున్నావా? వస్తాండి, ఆగు. ఏయ్ ఓ ఏయ్, ఇదిగో పాపా. ఓయ్ నిన్నే. నీ పేరేంటి? కందేసుకో బాబు, పులుసు బాగుంటది. ఇదిగో పాపా, నిన్నే. చిడిక్ చిడిక్. పోను వంకాయలు వేసుకుంటావా? అసలు పుచ్చులుండవు. కొట్టానంటే పళ్ళు పుచ్చిపోతాయి. కామ్గా ఉండే. ఇంత అందమైన రోజా పువ్వు ఇలా కూరగాయల షాప్ దగ్గర నుంచి ఉందేంటి? పొందు వంకాయలు వేసుకో బాబు, ఎప్పుడు బాగుంటాయి. మూకుళ్ళో ఏపేసిన మొహం వేసుకుని ఏపుడు గురించి మాట్లాడుతున్నావు. నీకు దండం పెడతాను, కామ్గా ఉండరా. లాస్ట్ అండ్ ఫైనల్ గా అడుగుతున్నా, మర్యాదగా పేరు చెప్తే మంచిగా ఉంటది. ఇట్ల పేరు బెండకాయ, సాంబార్లో బాగుంటది. రే ఏంట్రా నీ బాధ? ఇప్పుడు ఈ కూరగాయలు కొనుక్కోపోతే చచ్చిపోతావా? అసలుకి పిల్ల పేరు చెప్పకుండా పోతుందేమని భయం వేస్తుంది. కాసేపు కామ్గా ఉండు. ఇదిగో బాబాయ్, నీ క్యారేజ్ ఏడనే పెట్టేస్తున్నాను, చూసుకోండి. బాబాయ్, అనవసరంగా ఇందాక నోరు జారేనే బొక్కలే. ఇదిగో మావయ్య గారు, అన్ని కూరగాయలు ఒక్కో కేజీ వేసేయండి. ఇందాక వద్దనినా? నువ్వు బాబాయ్ అన్నావు. ఏ పాప, నీ పేరేందో చెప్పచ్చు కదా? నేను చెప్పను. ఇంతలా అడుక్కుంటున్నా, చెప్పచ్చు కదా? అడుక్కునేటోడికి దుడ్డిస్తాం కానీ పేరెలా చెప్తాం అబ్బాయా? వాట్ ద బెండకాయ, ఎవర్రా ఈ అమ్మాయి? ఇదిగో పాప, కుక్కలా ఎంట పడతాన్నా, సమాధానం చెప్పచ్చు కదా? కుక్కలకి నేను సమాధానం చెప్పను. అబ్బో, నీకు అందం ఒక్కటే అనుకున్నాను, తల పొగరు కూడా ఎక్కువే. ఎక్కేసావు. యాడికి ఎక్కేది? నా గుండెల్లోకి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, పేరైనా చెప్పు. కనుక్కో అబ్బాయా, నీ తెలివికి ఇది పెద్ద పనా ఏంది? ఈ గోరాకే సవాలా? సరే చూసుకో, నీ పేరు నీ నోటితోనే చెప్పిస్తా. పందెమా? అట్టానా? సరే పందెం. పంతులోరు, మా అమ్మ పూలిచ్చినది. చాలా థ్యాంక్స్. పూలు తెచ్చినందుకు నీకు ఫ్రీగా అర్చన చేస్తా. అయ్యో, ఇప్పుడు అవన్నీ ఎందుకు పంతులు గారు? రావమ్మా, శ్రావణ శుక్రవారం మంచిది. ఓం శ్రీ విఘ్నేశ్వరాయనమా. గోత్రం చెప్పమ్మా. మార్కండేయ గోత్రం. నీ పేరు? మల్లేశ్వరి. మల్లేశ్వరి, మళ్ళీ నిన్నే చేసుకుంటా పెళ్ళి. ఓయ్ మళ్ళీ, ఏంది పేరు చెప్పనని అట్టా చెప్పేసినావు? అంటే పంతులోరు. సారీ అమ్మా, మా గోరా చాలా మంచోడు, అందుకే ఈ చిన్న సహాయం చేశా. పైకి కనిపించేంత తింగరోడు కాదబ్బాయా నువ్వు. గోరా అంటే ఫైటరే కాదు, లవర్ కూడా. అయినా గోరానా? అదేం పేరు? చాలా ఘోరంగా ఉండాదే. అదా, నా అసలు పేరు గోవిందరాజులు. బాగా ఓల్డ్ అయిందని బోల్డ్ గా గోరా అని మార్చుకున్నా. చాలా సెండాలంగా ఉండాదే. మచ్చా, ఏడకు పోయినావు మచ్చా ఎంతసేపు? నీ గురించి అంతంతా ఎత్తుక్కుంటుంటే. నువ్వు ఉండరా. ఇదిగో మళ్ళీ కలిసేది ఎప్పుడు? మళ్ళీ ఏమో గోవిందు, చూద్దాం. నువ్వు నేను మళ్ళీ కలవాలని రాసి పెట్టుందో లేదో. గోవిందా, మా అమ్మ నాకు ఆ పేరు పెట్టినప్పుడు నాకు నచ్చలే, కానీ మళ్ళీ గోవిందు అని పిలుస్తా అంటే మా అమ్మే గుర్తొచ్చినది. గోవిందు. ఆ అమ్మో గులాబే, ఇడో గోవింద్. ఇగో గులాబ్ గోవిందు. అట్లా సిగ్గుపడటం ఆపుసామే, చూడలేక చచ్చిపోతున్నా. సరుకు పంపించువు. మంచు మంచు, ఉంచు ఉంచు. చావు చావు, పెద్ద డీల్వా. ఓకే ఓకే, అక్కాముక్కి చించాంగ్, సరుకు వస్తాది. కబరా పడకు నువ్వు. యాక విత్తి పెద్ద డీల్, సన్ఫిష్ మ్యారీగోల్డ్. యో, ఏంది నువ్వు మాట్లాడేది? స్వాటికా బిగ్ డీల్, డిమార్ట్ బిగ్ బజార్, డబుల్ పేమెంట్ యూ. డబుల్ పేమెంటా? పేమెంట్ సంగతి బానే ఉంది కానీ ఇప్పుడే కదా పంపించిన సరుకు, మళ్ళీ యాడ్ నుంచి వచ్చేది. హెటికో ఇఫ్ యూ డోంట్ డూ టోప్రే మింగ్ చోటా పే మంగళదీప్ కో దే దూంగా సబ్. ఏందే మంగళదీప్ కి ఇస్తావా?
నువ్వు డీలోడికి ఇచ్చుకుంటే నేనేడు తిప్పాలి అగరబత్తి. చేతిలో డీలో వదులుకునేంత శాతగానోడు కాదు ఈ గోర. రేపటికల్లా సరుకు సిప్పులో లోడ్ చేస్తా. నేను చూస్తా. ఏంద్రా ఈ సింగ్ సాంగ్ గడు ఎట్టా మిలికి పెట్టినాడు? ఏమైంది మచ్చా? ఏదో పెద్ద డీల్ వచ్చి ఉండాలంట, అర్జెంట్ గా సరుకు కావాలంటున్నాడు. ఏందన్నాడు మాట్లాడేదే? ఆ గబ్బిలాలు తినేతేనే ఆడి మెదడు ఏమన్నా దొబ్బిందా? సరుకు ఏమన్నా అంగర్లో అరుక ఈజీగా దొరకనీకే. ఈ డెలివరీ చాలా ఇంపార్టెంట్ రా వీరా. ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏం చేసేది మచ్చా? అయితే ఉన్న సరుకు అంతా నిన్నే కొట్టి పూడ్చును. ఆడేం లేదు ఇంకా. ఏడ లేకపోతేనేమి కొండదేవర అడవికి పోదాం. ఏంది మచ్చా నువ్వు మాట్లాడేదే? కొండదేవర అడవికి పోతావా నువ్వు? అది ఈ టైంలో ఆడకపోయి ప్యానాలతో తిరిగి వస్తావా? ఏరా ఆ అడవిలో ఈ టైంకే పులి ఏటకి తిరుగుతా ఉంటది. పొరపాటున గనక దానికి సిక్కినావనుకో మచ్చా, దిక్కులేని సావే. పోచ్చ నీకే శవం కూడా దొరకదు. అది పులి అయితే నేను పెద్ద పులి, వెనక్కి తగ్గేదేలే. ఏంది మచ్చా నువ్వు ఎట్ట తయారైనా? పెద్ద పులి పెగ్గేసి ఫారెస్ట్ కి పోతాండది. వస్తాండావా లేదా? నువ్వు లేకుండా నేనేం చేస్తాను మచ్చా? అడవికైనా పైకైనా కలిసే పోదాంపా. అట్టా కొండదేవర అడవికి పోయిన మేము చెక్కలు కొట్టడం స్టార్ట్ చేసినాం. కామ్గా చెక్కలు కొడుతున్న మాకు క్రూరంగా ఓ సౌండ్ వినిపించింది. కొంపతీసి పులి వచ్చిందా? పులి రావడం రొటీనే, కానీ ఈసారి పులితో పాటు దానక్క కూడా వచ్చింది. కాదు, ఆడపులే. బేబమ్మా. బేబమ్మా? బేబమ్మ కాదు, బేబక్క.